ఏది అబ్దుల్ కలాం శిష్యులాగా ఉన్నాడు. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పినారంటే అందమైన కళలు కనండి అని. ఆయన రాష్ట్రాన్ని గురించి అందమైన కళలు 47 లేకుంటే ఇంకా 3000 ఆ కళలతో ఆయన ఉన్నాడు. మీకు ప్రజలు ఇచ్చింది ఈ వర్స్ట్ గవర్నమెంట్ పోవాలా, ఈ గవర్నమెంట్ను రీప్లేస్ చేస్తూ మెరుగైన మంచి గవర్నమెంట్ రావాలా, మమ్మల్ని గురించి పట్టించుకోవాలని ప్రజలు మీకు ఇచ్చింది. మీరు ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏమవుతుంది? మంత్రులండి, ఎందుకంటే ఎందుకు తీసుకున్నారో నేనేం చెప్పలేను, అది డిస్క్రిప్షన్ ఆఫ్ ది సీఎం. మంత్రులకు కమాండ్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఏ మంత్రికి అధికారం లేదు. ఇప్పుడు సకల శాఖ మంత్రులు తయారవుతున్నారు తెలుగుదేశంలో కూడా. ఇది ఎక్కడికి పోతుంది రాష్ట్రము? మీరు అనుకుంటుండవచ్చు 164 సీట్లు మీకు ఉన్నాయని. 151 ఇచ్చినప్పుడు విరవిగినాడు ఆయన. ఏమైంది నెక్స్ట్ 5 సంవత్సరాల్లో? మీరు అది గుర్తుపెట్టుకొని ఏది ప్రయారిటీ, ఏ విషయంలో ఏం చేయాలని స్పష్టత ఉండాలా. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ లాంటి వాని బెయిల్ అప్లికేషన్ వేసినప్పుడే హియరింగ్ లంచ్ మోషన్ మూవ్ చేసి ఉండొచ్చు. లంచ్ మోషన్ మూవ్ చేసినా ఆ గవర్నమెంట్కి నోటీస్ వస్తుంది, గవర్నమెంట్ పీపీకి నోటీస్ ఇస్తారు. అరే ఇదేదో కుట్ర జరుగుతుంది అనేటువంటి పద్ధతిలో అలర్ట్ అయ్యి ఏదేమైనా ఫేస్ చేయాలా అంటే అట్లీస్ట్ ఎస్కార్ట్ బెయిల్ ఇవ్వకుండా మీరు ఇవ్వద్దు అనేటువంటి పద్ధతిలో ఆర్గ్యూ చేస్తే పోలీసు వాళ్ళు వెంట ఉండి పోతారనుకోండి, ఎక్కడ పోతాడు ఆయన? ఒకవేళ వాళ్ళ తల్లిని చూసి మరి ఎన్నికి వస్తారు బెయిల్. ఇప్పుడు ఆడుందో తెలియదు. అదే కదా గవర్నమెంట్ చాలా 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 సిగ్గుపడాల్సిన విషయం. నేను కూడా అదే అంటున్నా, ఎస్కార్ట్ బెయిల్ అయినా వైపు నుంచి చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇది. నేను చాలా స్ట్రైట్ గా చెప్తున్నాను ఈ విషయంలో. మనిషి ఎట్లా తోడు? ఇప్పుడు నాకేం బోరుగడ్డ అనిల్ కుమార్తో మనకేం శత్రుత్వం సార్? అసలు మనిషి ఎవడైనా తలెత్తుకునే పరిస్థితి ఉండిందంటే ఆ తిట్లు, ఆ రకమైనటువంటి ఎంత ఛాలెంజెస్ ఏమిటి, అసలు రాజ్యం ఉందా, వీడు ఎవడీడు అనే పద్ధతిలో ఒక బ్రహ్మరాక్షసి వచ్చి ఛాలెంజ్ చేసినట్లు. అట్లాంటి మీరు ఇంత ఉదాసీనంగా గవర్నమెంట్ ఉంటే మీరు ఏం కాపాడతారు? ఇప్పుడు వంశీకి ముందస్తు బెయిల్ వచ్చేంత వరకు వంశీని అరెస్ట్ చేయలే. ఇప్పుడు కొడాలి నాని ఇంకా అరెస్ట్ కాలే. లేకుంటే ఇంకా చాలా చాలా మంది ఉన్నారు. ఎందుకు మేము అడుగుతుంటే ఏదో మాకు వాళ్ళ మీద వ్యక్తిగత కక్ష ఉంది అనుకుంటారు. ఇంకా చాలా మంది పరారీలో ఉన్నారు సార్. 9 నెలల నుంచి పరారీలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి బిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు. గవర్నమెంట్ ఏం చేస్తుందని, గవర్నమెంట్ ఏం చేస్తుంది? గబ్బూర్ గారు ఒక మాట చెప్తాను. ఏదైనా ఇంటీరియం బెయిల్ కానీ లేదని ఇంకేదైనా బెయిల్ లో ఒక ఇంటీరియం ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ యొక్క యాంటీ